గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నెక్స్ట్ వచ్చేసి మనం చెప్పుకునే టాపిక్ ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ. చూడండి, ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ ప్రకారం మనం చెప్పుకునేది ఏంటంటే, చూడండి, ప్రయర్ టు ప్లాంక్స్ ప్రపోజల్ ఆఫ్ క్వాంటమ్ థియరీ అంటే ప్రయర్ అనే ఒక సైంటిస్ట్ ప్లాంక్స్ క్వాంటమ్ ప్రపోజల్ చేయకముందు ఏం చెప్తుందంటే, ఇట్ వాస్ బిలీవ్డ్ దట్ ఎనర్జీ ఈజ్ ఎమిటెడ్ కంటిన్యూస్లీ. ఎనర్జీ అంట కంటిన్యూస్గా మనకి ఎమిట్ అవుతుందని చెప్తున్నారు. ఏంటండి, ఎనర్జీ అనేది కంటిన్యూస్గా మనకి అవిచ్ఛిన్నంగా, అంటే ఇది దాని అర్థం ఏంటంటే శక్తి అనేది అవిచ్ఛిన్నంగా ఉద్గారం చేయబడుతుంది. ఓకే అండి, ఏమంటున్నాడు? ఎనర్జీ ఈజ్ ఎమిటెడ్ కంటిన్యూస్లీ. శక్తి అనేది అవిచ్ఛిన్నంగా ఉద్గారం చేయబడుతుందని చెప్తుంది. అయితే మ్యాక్స్ ప్లాంక్ అని ఆయన దాన్ని ఏం చేశారంటే, అది కరెక్ట్ కాదు. శక్తి అనేది ద ఎనర్జీ కంటిన్యూస్ ఎనర్జీ థియరం ప్రకారం, అంటే ద కంటిన్యూస్ ఎనర్జీ థియరం అకార్డింగ్ టు ప్లాంక్స్ ఎనర్జీ ఈజ్ ట్రాన్స్మిటెడ్ నాట్ కంటిన్యూస్లీ. నేనేం చెప్తున్నానంటే, ప్లాంక్ ఎనర్జీ అనేది అట్లా కంటిన్యూస్గా వెళ్ళదు. అదేమవుతుందంటే, అది శక్తి అనేది ఉద్గారంగా కాకుండా ఒక శక్తి ప్యాకెట్ల రూపంలో, అంటే ఒక ఎనర్జీ ప్యాకెట్స్ రూపంలో వెళ్తుందే కానీ ఈ విధంగా కంటిన్యూస్గా వెళ్ళదు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. సో నెక్స్ట్ వచ్చేసి మనం చెప్పుకునే టాపిక్లో చూడండమ్మా, ప్లాంక్స్ ఏం చెప్తున్నాడంటే, మనకి ఎనర్జీ అనేది కంటిన్యూస్గా మనకి ఉద్గారం చేయబడదు. అంటే ఎనర్జీ అనేది కంటిన్యూస్ అదేవిధంగా వెళ్లకుండా అది స్టాప్ అయిపోతుంది. అది మనకి మధ్య ఆగిపోతూ వెళ్తుంది. అందుకని ఎనర్జీ ఈజ్ నాట్ ట్రాన్స్మిటెడ్ కంటిన్యూస్గా ఉద్గారం చేయబడదు ఎనర్జీ అని చెప్తూ ఇంకేమంటుందంటే, ఇట్ ఆల్వేస్ ట్రాన్స్మిటెడ్ ఇన్ ప్యాకెట్స్ ఆఫ్ ఎనర్జీ. ప్యాకెట్ల రూపంలో, మనకి ఒక ప్యాకెట్ల రూపంలో ఎనర్జీ అనేది ఉద్గారం చేయబడుతుంది. అంతేగాని కంటిన్యూస్గా మనకి ఎనర్జీ అనేది ఉద్గారం చేయబడుతుందని చెప్తున్నాడు. ఈ యొక్క ప్యాకెట్స్ ఆఫ్ ఎనర్జీకి ఇంకో పేరు పెట్టాడు ఆయన, ఫోటాన్స్. ఏమంటారండి? ఫోటాన్స్. అంటే ఎనర్జీ అనేది మనకి కంటిన్యూస్గా వెళ్తే మనకి అది అట్లా జరగదు. అది మనకి అది అట్లా కంటిన్యూషన్గా జరగకుండా ఏమవుతుందంటే, అది శక్తి ఒక ప్యాకెట్ల రూపంలో ఎనర్జీ అనేది అందించబడే ఆ యొక్క ఎనర్జీని మనం ఫోటాన్స్ అని చెప్తాము. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈచ్ ప్యాకెట్ మనం తీసుకునే ఈచ్ ప్యాకెట్ ఆఫ్ ఎనర్జీ ఆర్ ఫోటాన్ హ్యాస్, ప్రతి ఒక్క ప్యాకెట్కి కూడా డెఫినెట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉంటుందని చెప్పి కూడా చెప్తున్నాడు అండి. ఏం చెప్తున్నాడు ఈయన? డెఫినెట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కూడా ఉంటుంది. ఓకే అండి, ఏముంటుంది? డెఫినెట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. దాన్ని ఈతో ఇండికేట్ చేస్తాం. దాన్ని దేంతో ఇండికేట్ చేస్తాము? ఈ అనే లెటర్తో ఇండికేట్ చేస్తామండి. చూడండి, మామూలుగా అయితే ప్రేయర్ ఏం చెప్పాడంటే, మనకి శక్తి అనేది కంటిన్యూషన్గా ఉద్గారం చేయబడుతుందని చెప్తున్నాడు. కానీ ఫ్లాంక్ అనేది ఏం చెప్తుందంటే, అలా శక్తి ఉద్గారం చేయబడదు, అది ప్యాకెట్ల రూపంలో ఉంటుంది. ఓకే అండి, ఆ ప్యాకెట్ల రూపంలో ఉన్న దానికి మనం ఫోటాన్ అని చెప్తాము. అట్లాంటి ప్యాకెట్లు చాలా ఉంటాయి మనకి. కాబట్టి ప్రతి ఒక్క ప్యాకెట్కి కూడా మనకి ఎనర్జీ ఎలా ఉంటుందంటే, ఒక డెఫినెట్ అమౌంట్ ఆఫ్ నిర్దిష్టమైన ఒక అమౌంట్ మనకి ఆ యొక్క ఎనర్జీస్కి, అంటే ఆ యొక్క ప్యాకెట్కి ఉంటుంది, ఎనర్జీ ఉంటుందని చెప్పి ఈయన చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ చూడమ్మా, మనకి మరి ఫ్లాంక్ గారు ఒక కాన్స్టెంట్ని, ఒక వాల్యూని చెప్పడం జరిగింది. దాన్ని E=hν అంటారు. E=hν. ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్లో ఎక్కువగా అడగడానికి అవకాశం ఉన్న పాయింట్ అమ్మా. E=hν. ఈ అంటే ఏం చెప్పుకున్నామంటే, ఇక్కడ ఈ అనేది డెఫినెట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ ఈచ్ ప్యాకెట్కి ప్రతి ప్యాకెట్కి డెఫినెట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ ఈచ్ ప్యాకెట్. ప్రతి ప్యాకెట్కి ఉన్న ఎనర్జీని, ఈని ఒక ఖచ్చితమైన ఎనర్జీ ఉంటుందని చెప్పాడు. దాన్ని ఈ అనుకుంటే, మరి వాటిలో కూడా ఆయన ఒక కాన్స్టెంట్ కనుక్కున్నాడు. దాన్ని హెచ్ ఫ్లాంక్స్ కాన్స్టెంట్ అంటారు. గుర్తుపెట్టుకోండి, హెచ్ ఫ్లాంక్స్ కాన్స్టెంట్ అంటారు. తర్వాత వచ్చే న్యూ ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేడియేషన్. అంటే మనకు వచ్చే ఆ యొక్క రేడియేషన్కి ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీని మనం న్యూగా చెప్తాము. అయితే ఈ ఫ్లాంక్ గారు చెప్పిన దానికి కొన్ని వాల్యూస్ ఉన్నాయమ్మా. H మనకి ఆ వాల్యూస్ అంటే చూద్దాం ఒకసారి.
హెచ్ వాల్యూస్ 6.625 ఇంటూ 10⁻⁻34 జౌల్స్ సెకండ్ అమ్మ. అట్లా కాకుండా మనకి ఇంకో వాల్యూ 6.625 ఇంటూ 10⁻⁻27 ఎర్గ్ సెకండ్ అమ్మ. ఇంపార్టెంట్ వాల్యూస్ ఇవి చూడండి. 27.34 జౌల్ సెకండ్. ఇంకో హెచ్ వచ్చేసి 6.625 ఇంటూ 10⁻⁻27 ఎర్గ్ సెకండ్. ఈ రెండు వాల్యూస్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. మనకి ఎగ్జామినేషన్లో ఎక్కువగా అడిగే అవకాశం ఉంది. అంటే ఫ్రాంక్ గారు కనుక్కున్న ఆ యొక్క ఎనర్జీ ప్యాకెట్స్కి సంబంధించి తను ఒక కాన్సెప్ట్ చెప్పాడు, గుర్తుపెట్టుకోండి. జౌల్ సెకండ్, జేఎస్ అంటే జౌల్ సెకండ్ అయితేనేమో 10⁻⁻34 అవుతుంది. అట్లా కాకుండా ఎర్గ్ సెకండ్ అయితే మనకి ఏమవుతుందంటే 10⁻⁻27 అవుతుంది. ఈ రెండు వాల్యూస్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అమ్మా. కాబట్టి మనకి ఈక్వల్ టు హెచ్న్యూ అనేది ఎవరు ప్రపోజల్ చేశారంటే గుర్తుపెట్టుకోండి. యాక్చువల్లీ మనకి ఫ్లాంక్స్కి ఉన్న పేరు హెన్రీ అని ఉందమ్మా. హెన్రీ మ్యాక్స్ ఫ్లాంక్ అండి ఆయన పేరు. కాబట్టి హెచ్ అంటే అక్కడ హెన్రీ. యాక్చువల్లీ ఆయన పేరులో ఉన్న ఫస్ట్ దాన్ని హెచ్గా తీసుకున్నారు. సో యాక్చువల్లీ దీన్ని ఫ్లాంక్స్ కాన్స్టెంట్ అంటారు. ఏమంటారు? ఫ్లాంక్ కాన్స్టెంట్. ఎగ్జామ్లో ఎక్కువ సార్లు ఇవ్వడానికి వీలున్న ఛాన్స్ అమ్మ. ఈక్వల్ టు హెచ్న్యూ. ఈ అంటే డెఫినెట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ ఈచ్ ప్యాకెట్. హెచ్ ఫ్లాంక్ కాన్స్టెంట్, న్యూ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేడియేషన్, దానికి సంబంధించిన వాల్యూస్. దీని మీద ఖచ్చితంగా ఒక బిట్టు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది మనకి ఫ్లాంక్స్ క్వాంటమ్ థియరీలో మనం మెయిన్గా ఎనర్జీ అనేది నాట్ కంటిన్యూస్లీ ప్రాపగేషన్, మనకి ఎనర్జీ అనేది పూర్తిగా ఉద్గారం చేయబడదు, నాట్ ఎమిట్ కంటిన్యూస్లీ. మరి ఎలా వెళ్తుందంటే ప్యాకెట్ల రూపంలో వెళ్తుందని చెప్పాడు. సో ఫోటాన్ అనే పేరు చెప్పింది కూడా ఎవరు? ఫోటాన్స్ అనే పేరు చెప్పింది కూడా మనకి ఫ్లాంక్సే, గుర్తుపెట్టుకోండి. ఓకే, ప్యాకెట్స్ రూపంలో వెళ్తుందని చెప్పిన మాట కూడా ఎవరంటే ఫ్లాంక్సే. కాబట్టి ప్యాకెట్స్ అనే పదం వాడినా, ఫోటాన్స్ అనే పదం వాడినా కానీ ఎవరు చెప్పినట్లు అది ఫ్లాంక్ చెప్పినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ వాల్యూ, ఈ రెండు వాల్యూస్ కూడా ఫ్లాంక్ గారివే. కాబట్టి ఈ ఏరియాలో బిట్లు మనకి అడగడానికి ఎక్కువ అవకాశం ఉన్నది, గుర్తుపెట్టుకున్నామా. నెక్స్ట్ చూడండి అమ్మా, లైన్ స్పెక్ట్రమ్ అమ్మ. లైన్ స్పెక్ట్రమ్ చూడండి. అన్లైక్ ద కంటిన్యూస్ స్పెక్ట్రమ్, ఆల్రెడీ నేను చెప్పుకున్నాము. కంటిన్యూస్ స్పెక్ట్రమ్కి, కంటిన్యూషన్గా మనకి స్పెక్ట్రమ్కి ఎగ్జాంపుల్ ఎవరంటే రెయిన్బో. ఓకే అండి, శక్తి అవిచ్ఛిన్నంగా మనకి ఉద్గారం చేయబడటానికి ఒక ఎగ్జాంపుల్గా మనం ఎవరు చెప్పామంటే రెయిన్బో. దానిలో మనకు కలర్స్ వస్తాయి. అంటే కంటిన్యూస్ స్పెక్ట్రమ్గా రెయిన్బో చెప్పుకుంటే ద లైన్ స్పెక్ట్రమ్ ఈజ్ ఏ డిస్కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అని వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ మనకి ఎక్కువ అడిగే అవకాశాలు ఉంటాయి. లైన్ స్పెక్ట్రమ్ ఈజ్ ఏ కంటిన్యూస్ స్పెక్ట్రమా, డిస్కంటిన్యూస్ స్పెక్ట్రమా, లేకపోతే అసలు స్పెక్ట్రమ్ కాదా అని చెప్పి మనల్ని అడిగినప్పుడు గుర్తుపెట్టుకోండి, లైన్ స్పెక్ట్రమ్ అనేది మనకి డిస్కంటిన్యూస్ స్పెక్ట్రమ్. ఓకేనా, అంటే అవిచ్ఛిన్నంగా మనకి లైట్ వెళ్లకుండా మధ్య మధ్యలో గ్యాప్స్ రావటం కానీ, ఓకే, కలర్స్ మధ్య గ్యాప్ రావటం కానీ, లైన్స్గా మధ్య మధ్యలో ఏదో లైన్ గీసినట్టుగా రావటం, అది లైన్ స్పెక్ట్రమ్ ఉంటుంది. అదే కంటిన్యూస్ స్పెక్ట్రమ్లో వచ్చేసి మనం చెప్పుకున్న విబ్జార్లో ఉన్న వైలెట్ కలర్ అనుకోండి. వైలెట్ కలర్ ఒక్కసారిగా వైలెట్ కలర్ ఎమ్మటే మనకి ఇండిగో రాదండి. వైలెట్ కలర్ నిదానంగా దానికి ఇంటెన్సిటీ తీవ్రత తగ్గుతున్నప్పుడు అది ఇండిగో కలర్లో మారుతుంది. అంటే ఈ యొక్క వైలెట్ కలర్లో నిదానంగా పేల్ ఎల్లో వచ్చేసి తర్వాత ఇండిగో తర్వాత అంటే వాటిలో కలర్స్ అనేవి మనకు ఫస్ట్ తిన్నుగాను అంటే పల్స్గా, మరి వాటిలో అంటే మనకి వాటికి ఇంటెన్సిటీ తగ్గుతూ పెరుగుతూ కలర్స్ అనేవి కంటిన్యూషన్గా వస్తాయి. కానీ ఇక్కడ లైన్ స్పెక్ట్రమ్లు వచ్చేసి మనకి కంటిన్యూషన్గా ఆ స్పెక్ట్రమ్ రాదు, అవి మారుతాయి. అందుకని ఇక్కడ అది గుర్తుపెట్టుకోండి, ఎగ్జైటెడ్ స్టేట్ ఆఫ్ యాటమ్స్ కానీ అయాన్స్ కానీ. యాక్చువల్ మన కలర్స్ ఎప్పుడు ఎగ్జిబిట్ జరుగుతుంది అంటే ఏవైనా సరే గుర్తుపెట్టుకోండి, ఒక మూలకం ఒక ఎలిమెంట్ యొక్క అది యాటమ్ స్టేట్లో కానీ అయాన్ స్టేట్లోకి వెళ్ళినప్పుడు, ఎగ్జైటెడ్ స్టేట్ ఉత్తేజిత స్థాయిలోకి వెళ్ళినప్పుడు అప్పుడు లైట్ అనేది మనకి రావటం జరుగుతుంది, ఎగ్జిబిట్ అవుతుంది. అప్పుడు మనకి అవి ఏం చేస్తాయంటే వాటికున్న ఒక డిఫరెంట్ కలర్స్ని, ది ఎమిట్ క్యారెక్టరిస్టిక్ కలర్, ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా వాటికంటూ కొన్ని కలర్స్ని ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. ఎక్కడ ఏ స్టేట్లో ఇది యాటమ్స్ లేదా అయాన్ స్థితిలో లేదా యాటమ్ స్థితిలో ఏంటంట ఎలిమెంట్ అనేది మనకి ఉత్తేజిత స్థితిలో ఉత్తేజిత స్థాయిలో
ఉత్తేజిత స్థాయి అంటే ఏంటి, ఎనర్జీని తీసుకున్నప్పుడు అవి ఏం చేస్తాయంటే ఎనర్జీని తీసుకున్నప్పుడు అవి స్టేట్ మారుతాయి. ఆ స్టేట్ మనం ఏం చేస్తామంటే ఎగ్జైటెడ్ స్టేట్ అంటే ఉత్తేజిత స్థాయి, ఉత్తేజిత శక్తిని తీసుకున్నప్పుడు అవి మనకేం చేస్తాయంటే ఆ యొక్క ఎలిమెంట్స్ అనేవి, మూలకాలు అనేవి డిఫరెంట్ కలర్స్ అంట చూపిస్తాయి అంట. అది దాని లైన్ స్పెక్ట్రమ్ అంటే ఏమంటామమ్మా, లైన్ స్పెక్ట్రమ్. ఇది డిస్కంటిన్యూస్ స్పెక్ట్రమ్. కొన్ని ఎలిమెంట్స్ చూద్దాము, వాటిలో కలర్స్ అనేవి ఎలా ఉంటాయో ఒకసారి పరిశీలిద్దామమ్మా. చూడమ్మా, మనకి మరి కొన్ని సాల్ట్స్ అనేవి మనకి కొన్ని రకాలైన కలర్స్ని చూపిస్తాయి. ఆల్రెడీ మేము చెప్పుకున్నాము, లైన్ స్పెక్ట్రమ్లో ఒక్కొక్క ఎలిమెంటు తనకంటూ ఒక ప్రత్యేకమైన కలర్ని చూపిస్తుంది. చూడండి, ఇక్కడ క్యూప్రిక్ సాల్ట్ అనేది మనకి కాపర్ను కలిగిన సాల్ట్, క్యూప్రిక్ సాల్ట్ గ్రీన్ కలర్ ఇన్ ఏ నాన్ లూమినస్ ఫ్లేమ్ అమ్మ. నాన్ లూమినస్ ఫ్లేమ్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి టెక్స్ట్ బుక్లో ఎలా ఇచ్చారంటే ఒక బాగా ఎర్రగా కాల్చబడిన ఏదైనా ఒక ఇనుపు కడ్డీని తీసుకొని బాగా ఎర్రగా కాల్చితే మొదటగా అది ఎరుపు రంగును చూపిస్తుంది. ఇంకా బాగా ఎక్కువసేపు కాలిస్తే అది ఎరుపు నుంచి కొంచెం పసుపు కలర్కి, ఇంకా బాగా కాలిస్తే అది నీలం రంగుకు మారుస్తుంది, ఇంకా బాగా కాలిస్తే అది తెలుపు రంగుకు మారుతుంది. అంటే మొదట ఏం చెప్పాడండి, బాగా కాలిస్తే ఎరుపు రంగు మారుతుందంట, ఇంకా కాలుతూ ఉన్నప్పుడు అది పసుపు రంగు, ఇంకా బాగా కాలుతున్నప్పుడు నీలము, ఇంకా బాగా కాలుతున్నప్పుడు మనకి అది తెలుపు రంగు రావడం జరుగుతుంది. అంటే అది బాగా ఎక్కువగా ఎనర్జీని తీసుకున్నప్పుడు అది కలర్స్ని ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనకి ఈ యొక్క క్యూప్రిక్ సాల్ట్ అనేది బాగా కాలుతూ ఉన్నప్పుడు అది నాన్ లూమినస్ అంటే మంట లేని దాని మీద, ఏదైనా కడ్డీ మీద, అంటే మనం ఏమంటారంటే కడ్డీ కాలుతున్నా మంట లేని కడ్డీ మీద కానీ దేని మీద పెట్టినప్పుడు మనకి గ్రీన్ ఆకుపచ్చ కలర్ని చూపడం జరుగుతుందమ్మ. గుర్తుపెట్టుకోండి, ఆకుపచ్చ కలరు ఎగ్జాంపుల్ ఎక్కువసార్లు అడిగే అవకాశం ఉంటుంది వీటి మీద బిట్లు. కాబట్టి మనకి గ్రీన్ కలర్ ఇన్ ఏ నాన్ లూమినస్ ఫ్లేమ్. ఓకే అండి, కాబట్టి నాన్ లూమినస్ ఫ్లేమ్ మీద, మంట మీద మనకి ఆకుపచ్చ రంగును చూపించేది ఏంటంటే క్యూప్రిక్ లవణము, క్యూప్రిక్ సాల్ట్ లవణం అనేది చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్ట్రాన్షియం సాల్ట్ అండి. స్ట్రాన్షియం సాల్ట్ వచ్చేసి మనకి క్రిమ్సన్ రెడ్ అంటే ఇటుక రాయి ఎరుపు, ఇటుక రాయి ఎరుపు రంగులో ఉంటుంది కాలినప్పుడు, అటువంటి కలర్ని మనం క్రిమ్సన్ రెడ్ అంటామో. గుర్తుపెట్టుకోండి, ఇటుక రాయి ఎరుపు రంగును చూపించే సాల్ట్ ఏంటంటే స్ట్రాన్షియం సాల్ట్ అనేది మనకి ఆ రంగును చూపిస్తుంది. తర్వాత వచ్చేసి మనకి సోడియం సాల్ట్ అండి. ఈ సోడియం సాల్ట్ వచ్చేసి మనకి ఎల్లో రంగు అంటే పసుపు రంగుని ఉద్గారం చేయడం జరుగుతుంది. ఏ రంగు? పసుపు రంగుని మనకి సోడియం సాల్ట్స్ అనేవి ఉద్గారం చేయడం జరుగుతుంది. అందుకని మనం చూడండి, రైల్వే స్టేషన్స్ దగ్గర మనకి అక్కడ నైట్ టైం వేసే ఆ లైట్లలో, వీధి దీపాలలో అక్కడ మనకి సోడియం వేపర్ ల్యాంప్ అంటారు. దాన్ని ఏమంటారు? సోడియం వేపర్ ల్యాంప్. అంటే ఆ యొక్క సోడియం వేపర్తో అది రన్ అయ్యి అది వెలుగుతుంది వేపర్ లాగా. అప్పుడు మనకి చూపించే కలర్ వచ్చేసి మనకి ఎల్లో కలర్ చూపిస్తుంది. అందుకని మనం అక్కడ నుంచున్నప్పుడు మనకి ఎల్లో కలర్లో ఆ యొక్క కలర్ అవి ఎగ్జిబిట్ అవుతుంది. కాబట్టి అట్లాగే మెర్క్యూరీ అనుకోండి, మనకి అప్పుడప్పుడు మ్యారేజెస్ దగ్గర మనకి అక్కడ ఫోటోగ్రఫీలో పక్కన మనకి 2 లైట్లు ఉంటాయి వైట్లో. అవి కూడా ఏం చేస్తుంది అంటే యాక్చువల్లీ అవి మన ఫోటో కొట్టినప్పుడు ఆ లైట్ ఫోకస్ మనం చూడలేము. యాక్చువల్లీ అది మెర్క్యూరీ వేపర్ ల్యాంప్ అంటారు, వైట్ కలర్లో ఉంటుంది. అట్లా ఒక్కొక్క ఎలిమెంటు మనకి కొన్ని కలర్స్ని చూపించడం జరుగుతుంది. అందుకనే మనకి లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే ఎల్సిడి అంటారు, ఇప్పుడు ఎక్కువగా వాడుతున్నారు ఎల్సిడి. లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లేలో కూడా మనకి కొన్ని రకాలైన పదార్థాలను తీసుకున్నప్పుడు, ఎలిమెంట్స్ని తీసుకున్నప్పుడు, ఆ యొక్క ఎలిమెంట్స్ రసాయనాలుగా పెట్టినప్పుడు, అంటే వాటిని లిక్విడ్ స్టేట్లో పెట్టినప్పుడు అవి ఏం చేస్తాయంటే కొన్ని కలర్స్ని మనకి రంగుల్ని చూపించడం జరుగుతుంది. అదే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే అంటారు దాన్ని. ఆ విధంగా మనకి ఇక్కడ చెప్పినట్లుగా క్యూప్రిక్ సాల్ట్స్, స్ట్రాన్షియం సాల్ట్స్, తర్వాత వచ్చేసి మనకి సోడియం సాల్ట్స్, మెర్క్యూరీ, అలా కొన్ని సబ్స్టెన్స్ అంటే కొన్ని ఎలిమెంట్స్ అవి ఏం చేస్తుంటే ఒక ప్రత్యేకమైన రంగుని చూపించడం జరుగుతుంది. ఎగ్జామ్లో మనకి ఎక్కువగా అడిగే అవకాశంలోనేమో గుర్తుపెట్టుకోండి. ఎల్లో రంగు అయితేనేమో సోడియం క్లోరైడ్, సోడియము, తర్వాత క్రిమ్సన్ వచ్చేసి మనకి స్టాన్షియం క్లోరైడ్, గ్రీన్ ఆకుపచ్చ వచ్చేసి మనకి క్యూప్రిక్ సాల్ట్స్ అనేవి మనకి ఇవన్నీ కూడా లైన్ స్పెక్ట్రమ్ సంబంధించి ఎగ్జాంపుల్. లైన్ స్పెక్ట్రమ్ సంబంధించిన ఎగ్జాంపుల్స్. అంటే లైన్ స్పెక్ట్రమ్ సంబంధించి మనకి ఇవన్నీ కూడా ఏం చేస్తాయి, కలర్స్ని చూపిస్తాయి. ఇది మనకి మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన స్పెక్ట్రమ్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా, దీని మీద ఎక్కువగా బిట్లు ఇచ్చే అవకాశం ఉంటుందమ్మా. నెక్స్ట్ చూడండి అమ్మ, ఇప్పటి వరకు మనం స్పెక్ట్రమ్ గురించి నేర్చుకున్నాము. తర్వాత వచ్చేసి మనం ఎలిమెంట్స్కి
మాస్ నెంబరు అటామిక్ నెంబర్ ఎలా రాద్దాము చూసిన తర్వాత మనం ఇంకా చెప్పాల్సిన బోర్స్ థియరీ క్వాంటమ్ నెంబర్స్ అటువైపు వెళ్దాము. ఇప్పుడు ఎలిమెంట్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ అన్ ఎలిమెంట్, ఎక్స్ అనేది ఒక ఎలిమెంట్ అనుకుంటే ఇక్కడ ఏ అనేది మాస్ నెంబర్ గాను జెడ్ అనేది అటామిక్ నెంబర్ గాను కన్సిడర్ చేస్తాం. అటామిక్ నెంబర్, దీన్ని తెలుగులో ద్రవ్యరాశి సంఖ్యగాను, దీనికి పరమాణు సంఖ్యగాను, ఎలిమెంట్ అంటే తెలుగులో మూలకంగా చెప్తాం. మూలకం అంటే మనకి పీరియాడిక్ టేబుల్లో ఉన్న 118 మూలకాలు, ప్రతి మూలకం ఏ మూలకం తీసుకున్నా సరే ఖచ్చితంగా వాటిని ఏ విధంగా గుర్తిస్తామంటే దాని ఎక్స్ అనేది ఒక ఎలిమెంట్ అనుకుంటే దాని మీద ఉన్న ఏ అనే లెటర్ అనేది మాస్ నెంబర్ చెప్తుంది, దాని కింద ఉన్న జెడ్ అనే లెటర్ మనకి అటామిక్ నెంబర్ ఓకే అండి పరమాణు సంఖ్యను తెలియజేస్తుంది. ఈ విధంగా మనకి ఎగ్జామ్లో ఎక్కువ సార్లు దాని యొక్క మాస్ నెంబర్గా కానీ లేకపోతే అటామిక్ నెంబర్ బేస్ చేసుకొని నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అని, ఎలక్ట్రాన్స్ అని, న్యూట్రాన్స్ అని అడిగే అవకాశం ఉంటుంది, లేకపోతే వాటి మాస్ నెంబర్లు అడిగే అవకాశం ఉంటాయి. కాబట్టి ఒకసారి చూద్దామమ్మా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎక్స్ అంటే ఎలిమెంట్ గాను, ఏ అంటే మాస్ నెంబర్ గాను, జెడ్ అంటే అటామిక్ నెంబర్గా చెప్తాము. రేపు అడగొచ్చు జెడ్ అంటే ఏమిటి అంటే ఇట్ ఇండికేట్స్ అటామిక్ నెంబర్, ఏ ఇండికేట్స్ మాస్ నెంబర్. మీకు గుర్తుపెట్టుకోవడానికి మనకి ఇంగ్లీష్లో లెటర్స్ ఏ టు జెడ్, స్టార్టింగ్ లెటర్ ఏ, లాస్ట్ లెటర్ జెడ్ అండి, అట్లా గుర్తుపెట్టుకోండి. ఏ టు జెడ్ కాబట్టి మనకి ఎప్పుడు తెలియదని ఎక్స్ అనుకుంటాం. కాబట్టి ఎక్స్ అనే ఒక ఎలిమెంట్ అనుకుంటే యాక్చువల్ ఎక్స్ అంటే మనకి నేను ఎక్స్ అనే ఎలిమెంట్ యాక్చువల్ లేదు కానీ ఎక్స్ అంటే తీసుకునే ఎలిమెంట్ ఎక్స్ అనుకుంటున్నాను. సో ఎలిమెంట్ ఎక్స్ అనుకుంటే ఏ అనేది మాస్ నెంబర్. వాటిలో ఏమేమి ఉంటాయి ఒకసారి చూద్దామమ్మా. చూడమ్మా, కొన్ని ఎలిమెంట్స్ యొక్క మాస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ తీసుకున్నానమ్మా. తీసుకున్నప్పుడు ఇక్కడ కార్బన్ 6, 7 నైట్రోజన్, 8 ఆక్సిజన్, 9 ఫ్లోరిన్. వీడి యొక్క మాస్ నెంబర్లు నాకు ఎలా వస్తాయి అంటే యాక్చువల్ దీన్ని డబల్ చేసి వచ్చేది నాకు మాస్ నెంబర్ లేకపోతే అటామిక్ మాస్. సో 14, 16 దీన్ని డబల్ చేస్తే నాకు యాక్చువల్లీ 18 రావాలి, కానీ 19 వస్తుందమ్మా. ఎందుకు వస్తుందో చెప్తాను. సో యాక్చువల్లీ నాకు చెప్పిన దానిలో మనకి ఇక్కడున్న ఇండికేట్ చేసేవి ఈ 6, 7, 8, 9 ఈ నెంబర్స్ అన్నీ కూడా మనకి ఏం చెప్తాయి అంటే జెడ్ ఇండికేట్ చేస్తాయి. జెడ్ అంటే ఏంటమ్మా ఇక్కడ అటామిక్ నెంబర్ ఇండికేట్ చేస్తుంది. తర్వాత వచ్చేసి ఇక్కడున్న 12, 14, 16, 19 ఇవి మనకి ఏనే ఇండికేట్ చేస్తాయి. ఏంటి చెప్పుకున్నామ్మా, మాస్ నెంబర్ చెప్పుకున్నాం, మాస్ నెంబర్గా ఇండికేట్ చేస్తాయి. ఓకేనా, సరే చూద్దాం అసలు ఒకసారి మనకి అటామిక్ నెంబర్లు ఏముంటాయి, తర్వాత మాస్ నెంబర్లో తర్వాత ఏమేమి ఉంటాయో చూద్దాం. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము ఫండమెంటల్ పార్టికల్, గుర్తుపెట్టుకోండి ఫండమెంటల్ పార్టికల్ లేదా సబ్ అటామిక్ పార్టికల్, అటామిక్ పార్టికల్ అన్నా సబ్ అటామిక్ పార్టికల్ అన్నా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఈ రెండు కూడా ఒకటే. అవే మనకు ఆల్రెడీ చెప్పుకున్నాము ఏంటివంటే ఒకటి ఎలక్ట్రాన్, 2 ప్రోటాన్, 3 న్యూట్రాన్. వీటిని మనం ఏమంటామమ్మా ఫండమెంటల్ ప్రాథమిక కణాలు లేదా సబ్ అటామిక్ పార్టికల్స్. ఒక యాటంలో ఉండే రిమైనింగ్ పార్ట్స్ ఏంటంటే ఎలక్ట్రాన్, ప్రోటాను, న్యూట్రాన్కి చెప్తే రేపు ఏదైనా ఒక ఎలిమెంట్ ఇచ్చేసి ఆ ఎలిమెంట్లో మనకి ఫండమెంటల్ పార్టికల్స్ ఏవేవి ఉన్నాయి, అవి ఎలా ఉన్నాయి అంటే అవి వాటి యొక్క అటామిక్ నెంబర్ ఎంత, మాస్ నెంబర్ ఎంత అడిగినప్పుడు ఒకసారి మనం ఎలా కనుక్కోవాలో చూద్దాం. చూడమ్మా రాస్తున్నాను మళ్ళీ ఒకసారి. ఎక్స్, ఏ, జెడ్ తీసుకుంటే ఎక్స్ అనేది ఏంటిది ఎలిమెంట్. చూద్దాం ఫస్ట్ జెడ్ తీసుకున్నానమ్మా. జెడ్ అంటే ఏంటంటే అటామిక్ నెంబర్. అటామిక్ నెంబర్ అంటే నాకేం తెలుస్తుందంటే గుర్తుపెట్టుకోండి, నేను ఒక 5 యాటమ్ అనుకుంటే
ఈ యాటంలో నాకు ఇది న్యూక్లియస్ అనుకుంటే న్యూక్లియస్ అంటే ఏం చెప్పుకున్నామమ్మా? సెంటర్ ఆఫ్ ది యాటమ్. ఈ సెంటర్ ఆఫ్ ది యాటంలో ఎవరెవరు ఉంటారు? ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ ఏమంటారు? ప్రోటాన్ మరియు న్యూట్రాన్ ఉంటాయి. గుర్తుపెట్టుకుని న్యూక్లియస్లో ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ ఉంటాయి. వాటిని న్యూక్లియస్ అని కూడా అనొచ్చు. తర్వాత వచ్చేసి మనకి ఈ యాటమ్ బయట ఇక్కడ వచ్చేసి మనకి ఎలక్ట్రాన్స్ ఉంటాయి అమ్మ. ఓకేనా? సో యాక్చువల్లీ మనకి ఈ మొత్తం డిజైన్ని నేను ఒక బాక్స్లో తీసుకుంటే ఈ బాక్స్ని ఏమనొచ్చు? ఈ ఆటమ్గా కన్సిడర్ చేస్తే నాకు ఎలక్ట్రాన్లు ఇక్కడ ఉంటాయి, న్యూక్లియస్ బయట ఉంటాయి, న్యూక్లియస్లో ఏమో ప్రోటాన్ న్యూట్రాన్ ఉంటాయి. సో నాకు ఇక్కడ అటామిక్ నెంబర్ అంటే ఏమవుతుందంటే ది నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఓవర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. గుర్తుపెట్టుకోండి, జెడ్ అనేది ఏంటంటే నాకు నెంబర్ ఆఫ్ ప్రోటాన్ల సంఖ్య న్యూక్లియస్లో ఎన్ని అయితే ఉన్నాయో ఎలక్ట్రాన్లు కూడా అంటే ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్లు కూడా అన్నే సైజులో ఉంటాయి అంటున్నాడు. అంటే ఒకవేళ అంటే న్యూట్రాన్స్ కాకుండా ప్రోటాన్స్ ఇక్కడ నాకు 10 ఉన్నాయి అనుకోండి, నాకు ఎలక్ట్రాన్స్ కూడా ఎన్ని ఉన్నాయంట? 10 ఉంటాయి అంటున్నాడు. అంటే నాకు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్నో, ఎలక్ట్రాన్ల సంఖ్య కూడా అన్నే. అంటే ప్రోటాన్ల సంఖ్య ఎలక్ట్రాన్ల సంఖ్యకు సమానం అవుతుంది, దాన్ని జెడ్ అంటాము. కాబట్టి గుర్తుపెట్టుకుని జెడ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఓవర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇది జెడ్ అంటే ఓకేనా? పరమాణు సంఖ్య అంటే అటామిక్ సంఖ్య, పరమాణు సంఖ్య అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఓవర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్గా చెప్తాం. ఇది అటామిక్ నెంబర్ సంబంధించి. ఓకే అమ్మా. నెక్స్ట్ వచ్చేసి మనం నెక్స్ట్ ఎవరిని తీసుకోవాలంటే మాస్ నెంబర్ తీసుకోవాలమ్మా. సో ఇక్కడ ఏంటి మాస్ నెంబర్. సో ఆల్రెడీ మనం అటామిక్ నెంబర్ చూసాము, జెడ్ అని చూసాము. అటామిక్ నెంబరు నాకు ఏం కావాలంటే మాస్ నెంబర్. మాస్ నెంబర్ ఎలా వస్తుంది? గుర్తుపెట్టుకోండి, నాకు న్యూక్లియస్లో ఉన్న ఈ యొక్క న్యూక్లియస్లో ఏముంటుందంటే నాకు మాస్ నెంబర్ ఉంటుంది. ఆల్రెడీ మనం చెప్పాను మీకు, న్యూక్లియస్ని మనం అక్కడ ఏ అనే లెటర్తో ఇండికేట్ చేస్తామమ్మా. ఏ అనే లెటర్ ఎందుకంటే ఎంటైర్లీ ద మాస్ ఆఫ్ ది యాటమ్ కెప్ట్ ఇన్ ఎ సెంటర్. అంటే ఒక యాటమ్ మొత్తానికి కూడా దానికి మాస్ ఎక్కడ ఉంటుందంటే సెంటర్లో ఉంటుంది. ఆ సెంటర్ మనం ఏమంటారంటే న్యూక్లియస్ అంటాము. న్యూక్లియస్ అంటే సెంటర్ ఆఫ్ ది యాటమ్ న్యూక్లియస్ అంటాము. సో మనకి ఏ అంటే ఏముందమ్మా? ఇక్కడ చూడండి, అక్కడ ఏ అంటే ఏముంది? ఇక్కడ రాద్దాం. సో నాకు ఏ అంటే ఏముందంటే ఏ ఈక్వల్ టు గుర్తుపెట్టుకోండి, నాకు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ లేదా ఎండ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అమ్మ. ఇది ఫార్ములా, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఫార్ములా అనుకుంటే. అంటే ఏ మాస్ నెంబర్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అంటే ఎన్ ఆఫ్ పి ప్లస్ ఎన్ అంటే నేను ప్లస్ అనుకున్నాను, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అంటే ఎన్ఎన్. అంటే నాకు ఏం తెలిసిందంటే అటామిక్ అంటే మాస్ నెంబర్ అంటే నాకు ఏం తెలిసిందంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్ల సంఖ్య మరియు నెంబర్ ఆఫ్ న్యూట్రాన్ల సంఖ్యని కలిపి మనం మాస్ నెంబర్ చెప్తాము. అయితే నాకు గుర్తుపెట్టుకోండి, నాకు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అంటే ఏం తెలుసు? జెడ్ అని తెలుసు. కాబట్టి నేను క్యాలిక్యులేషన్ పర్పస్ కోసం నేను జెడ్ తీసుకుంటున్నాను. జెడ్ ప్లస్ ఎన్గా తీసుకుంటున్నాను. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. అంటే నాకు ఏదైనా ఒక ఎలిమెంట్లో ఎలక్ట్రాన్స్ ఎన్ని, ప్రోటాన్స్ ఎన్ని, న్యూట్రాన్స్ అని అడిగినప్పుడు ఎలక్ట్రాన్స్ సంఖ్య ప్రోటాన్స్ సంఖ్య సమానం నాకు వచ్చేసింది. కానీ న్యూట్రాన్స్ రావడానికి నాకు ఎటువంటి ఫార్ములా లేదు. కాబట్టి న్యూట్రాన్స్ నేను పొందుకోవడం కోసం, న్యూట్రాన్స్ కోసం నేను ఫార్ములా మారుస్తున్నాను. సో ఎన్ ఈక్వల్ గుర్తుపెట్టుకోండి, ఎన్ అని ఎలా ఉంచాను? అప్పుడు ఏమవుతుంది? జెడ్ ఇట్ వస్తుంది. అప్పుడు ఏ మైనస్ జెడ్ అమ్మా. సో ఎన్ ఈక్వల్ టు ఏమైందమ్మా? ఏ మైనస్ జెడ్. సో ఎన్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈక్వల్ టు ఫార్మ్ ఏంటమ్మా? ఏ అంటే ఏంటి? అటామిక్ నెంబర్ మైనస్ చూడండి సారీ ఏంటంటే మాస్ నెంబర్ మైనస్ అటామిక్ నెంబర్. మాస్ నెంబర్ మైనస్ అటామిక్ నెంబరే మనకి నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అని చెప్తాం. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, మాస్ నెంబర్ మైనస్ అటామిక్ నెంబర్. చూడండి, మాస్ నెంబర్ మైనస్ అటామిక్ నెంబర్ అనేది మనకి నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్కి మెయిన్ ఫార్ములా. కాబట్టి రేపు ఎగ్జామ్లో మనకి ఇవన్నీ ఒకటి కానీ ఫార్ములాస్ మీద
మనకు ఒక క్వశ్చన్ ఇవ్వచ్చు. ఎన్ అంటే ఏంటి, ఎన్ ఈక్వాలిటీ అవుతుంది ఏ మైనస్ జెడ్డా, ఏ ప్లస్ జెడ్డా, ఏ ఈక్వల్ టు జెడ్డా అట్లా అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి, ఎన్ ఈక్వల్ టు ఏ మైనస్ జెడ్, మాస్ నెంబర్ మైనస్ అటామిక్ నెంబరే మనకి నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ వస్తుంది. అలా కాకుండా నాకు పరమాణు సంఖ్య జెడ్ ఈక్వల్ అవుతుందంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఓవర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. లేదా రేపు ఎగ్జామ్లో క్వశ్చన్గా నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ మరియు అండ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఓకేనా, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ లేకపోతే మైనస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎట్లా అంటే ఫార్ములాస్ మార్చేసి మైనస్ అని చెప్పి లేకపోతే ప్లస్ అని చెప్పి ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, మనకి రెండు సమానమే. అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్నో, ఎలక్ట్రాన్స్ అన్నీ కాబట్టి మధ్యలో ఉంది లేదా ఆర్ ప్రోటాన్ సంఖ్య లేదా ఎలక్ట్రాన్ సంఖ్య తీసుకోవచ్చు. అందుకే నేను ఇక్కడ ఫార్ములా ఏం తీసుకున్నాను, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ తీసుకున్నాను. కాబట్టి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇక్కడ ఏమైంది జెడ్, కాబట్టి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్ టు జెడ్ అయింది. కాబట్టి దాన్ని నేను సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. దీనిలో ఇంపార్టెంట్ బెస్ట్ బిట్ ఏంటంటే దేర్ ఈజ్ నో న్యూట్రాన్ బట్ ప్రజెంట్ ఇట్ ఈస్ ఎ ఎలిమెంట్. అసలు న్యూట్రాన్ లేని మన ఎలిమెంట్ ఏదైనా ఉందని అడగవచ్చు అండి ఎగ్జామ్లో. మనకి న్యూట్రాన్ లేని ఒక్కొక్క ఎలిమెంట్ ఎవరయ్యా అంటే అదే బెస్ట్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్. ఎందుకంటే మనం హైడ్రోజన్ తీసుకున్నప్పుడు దానికి అటామిక్ నెంబర్ ఒకటే, మాస్ నెంబర్ కూడా ఒకటే. కాబట్టి మనకి ఫార్ములా వేసామనుకోండి, ఇది జెడ్, ఇది ఏ అనుకున్న ఫార్ములా వేస్తే ఏమవుతుంది, ఎన్ ఈక్వల్ టు ఏ మైనస్ జెడ్. ఏ మైనస్ జెడ్ అంటే 1 - 1 ఈక్వల్ ఎంత 0. న్యూట్రాన్ లేని ఒకే ఒక మూలకము హైడ్రోజన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అమ్మ ఎగ్జామ్లో అడుగుతాడు. కాబట్టి ఈ ఫార్ములాస్ అనేవి నెక్స్ట్ ఫర్దర్గా మనకి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని, ప్రోటాన్స్ని, న్యూట్రాన్స్ని గుర్తించడం కోసం అడుగుతాడు. కాబట్టి మనకి ఈ ఫార్ములాస్ అనేవి ఇంపార్టెంట్. ఒకసారి చూడండి. చూడమ్మా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. దానికంటే ముందుగా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇందాక తీసుకున్నట్టు కార్బన్ C12, తర్వాత నైట్రోజన్ 7, తర్వాత ఆక్సిజన్ తీసుకున్నాను 8, తర్వాత ఫ్లోరిన్ తీసుకున్నాను 9, తర్వాత సోడియం తీసుకున్నాము 11. ఓకే అండి. తర్వాత వచ్చేసి ఫాస్ఫరస్ తీసుకున్నాము 15. ఓకేనా. చూడండి, ఇప్పుడు వీటిలో నాకు వీటి మాస్ నెంబర్లు నాకు తెలియవు. మాస్ నెంబర్లు గుర్తించాలంటే నాకు ఫార్ములా గుర్తుపెట్టుకోండి. నాకు ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్లో ఉండండి. ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ అంటే నాకు అటామిక్ నెంబర్ అనేది ఆడ్ నెంబర్ అయితే ఈవెన్ నెంబర్ అయితే ఏంటి. అటామిక్ నెంబర్ ఆడ్ నెంబర్ అనుకోండి, నాకు ఫార్మ్ ఏమవుతుందంటే గుర్తుపెట్టుకోండి, నాకు దీని యొక్క మాస్ నెంబర్ కావాలి. ఆడ్ నెంబర్ అంటే మనకి అటామిక్ నెంబర్ ఆడ్ అయినప్పుడు మాస్ నెంబర్ ఎలా అవుతుందండి, మాస్ నెంబర్ ఈక్వల్ టు గుర్తుపెట్టుకోండి 2 × అటామిక్ నెంబర్ అవుతుందండి. 2 × అటామిక్ నెంబరు +1. ఇది మనకి ఇది ఏదైనా ఒక ఎలిమెంట్ యొక్క మాస్ నెంబర్ కనుక్కోవడానికి అది ఆడ్ నెంబర్ అయ్యి ఉంటే అది నాకు 2 × అటామిక్ నెంబర్ +1. అట్లా కాకుండా ఇది అది ఈవెన్ అనుకోండి, నాకు దానికి మాస్ నెంబర్ కావాలంటే గుర్తుపెట్టుకున్న ఫార్ములా 2 × అటామిక్ నెంబర్. 2 × అటామిక్ నెంబర్. అయితే మరి ఇది అన్ని ఎలిమెంట్స్కి వర్తిస్తుందా అని అంటే గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్లో మనల్ని అడగడానికి మహా అయితే వీలున్న ఎలిమెంట్స్ 1 to 20 ఎలిమెంట్స్ లోపే అడుగుతాడండి. ఎన్ని ఎలిమెంట్స్ 1 to 20 ఎలిమెంట్స్ లోపే అడుగుతాడు. మనకి 21 నుంచి అప్ టు ఇంకా 118 ఎలిమెంట్స్ వరకు కూడా వాటి మాస్ నెంబర్లో అనేకమైన చేంజెస్ వస్తూ ఉంటాయి. కాబట్టి మనకి ఎగ్జామ్లో 1 to 20 లోపే 20 ఎలిమెంట్స్ లోపే అడుగుతారు. కాబట్టి వాటి వరకు మాత్రం మనం అప్లై చేసే ఫార్మ్ ఏంటంటే మాస్ నెంబర్ ఈక్వల్ టు దానికి ద్రవ్యరాశి సంఖ్య ఈక్వల్ టు 2 × అటామిక్ నెంబర్ +1. చూడండి ఒకసారి, ఆడ్ నెంబర్ అంటే ఏముందండి, ఇక్కడ 7 కానీ 9 కానీ 11 కానీ 15 కానీ ఇవన్నీ కూడా ఆడ్ నెంబర్లే. దాని విషయంలో ఏం చెప్పాను నేను, 2 × అటామిక్ నెంబర్ డబుల్ చేయాలంటే 2 × 7 14 + 1 15 గాను, 9 × 2 18 + 1 19 గాను, 11 × 2 22 + 1 23 గాను, 15 డబుల్ చేస్తే 30 + 1 31 గాను. అట్లాగే నీకు ఇంకేమన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా క్లోరిన్ అలాంటి క్లోరిన్కి వచ్చేసి మనకి 35.5 అవుతుందమ్మా. కాబట్టి ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఆడ్ నెంబర్ల విషయంలో అటామిక్ నెంబరు ఎలా రాస్తాము, ఇది ఒక ఫార్ములా. అదే ఈవెన్ నెంబర్కి అయితే అనుకోండి, దాని నెంబర్ 6 × 12 డబుల్ చేస్తే 8ని డబుల్ చేస్తే చాలు 8 × 2 16. ఈ విధంగా మనకి ఈవెన్ నెంబర్లో అయితేనేమో మనకి అదే నెంబర్ డబుల్ చేసి వస్తుంది. ఆడ్ నెంబర్లో అయితే మనకి 2 × అటామిక్ నెంబర్ +1 వేయాలము. ఇప్పుడు ఇచ్చిన వీటిల్లో నాకు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఫైండ్ అవుట్ చేయాలమ్మా.
చూడము ఒక ఎగ్జాంపుల్ మనకి కార్బన్లో కార్బన్ తీసుకున్నాను 6C12 అన్నాను. దీనిలో నాకు ఫస్ట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మరియు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ మరియు నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కావాలమ్మ. నాకు ఈ 3 కావాలి. వీటి కోసం గుర్తుపెట్టుకోండి, నేను ఫస్ట్ రాస్తున్నాను జెడ్. జెడ్ అంటే ఏం చెప్పుకున్నాం మనం, నెంబర్ ఆఫ్, ఈ ఫార్ములా డైరెక్ట్ రాస్తున్నాను, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఓఆర్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అవుతుంది, ఎలక్ట్రాన్స్ అవుతుంది. సో దానికోసం నేను గుర్తుపెట్టుకోండి జెడ్ ఈక్వల్ టు నాకేమవుతుందంటే ఈ 6 అనేది జెడ్గా చూపిస్తే నాకు ఈ 12 అనేది ఏ అని చూపిస్తున్నాం. కాబట్టి జెడ్ అనేది మీరు ముందుగా ఇలా రాసుకుంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇచ్చిన లెటర్ 6 అనేది మనకి నెంబరు, జెడ్ నెంబరు, ఇది ఏమవుతుంది అటామిక్ నెంబర్ అవుతుంది, 12 అనేది మాస్ నెంబర్ అవుతుంది. జెడ్ ఈక్వల్ అప్పుడే చూడండి నెంబర్ ఎంత అండి, 6 ప్రోటాన్స్ ఓఆర్ 6 ఎలక్ట్రాన్స్గా చెప్పుకుంటాం. సో ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ నాకు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి నాకు కావాల్సింది నాకు మాస్ నెంబర్ ఏ ఈక్వల్ టు 12 అవుతుంది. అయితే నాకు కావాల్సింది నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. దానికోసం ఫార్ములా నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈక్వల్ టు ఏ మైనస్ జెడ్ అవుతుందండి. కాబట్టి ఏ మైనస్ జెడ్ అంటే ఏమవుతుంది నాకు ఫార్ములాలో ఏంటందండి 12 మైనస్ 6, జెడ్ అంటే 6 ఈక్వల్ టు నాకు ఎంత అవుతుంది 6 న్యూట్రాన్స్. కాబట్టి నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అని ఇచ్చినాయి 6 ఇచ్చినాయి. కాబట్టి నాకు ఇచ్చిన కార్బన్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 6 గాను, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 6 గాను, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కూడా 6 గాను ఇవ్వబడింది. కాబట్టి రేపు ఎగ్జామ్లో మనకి ఎలిమెంట్ ఇచ్చేసి లేకపోతే మాస్ నెంబర్ ఇవ్వకుండా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మరియు ప్రోటాన్స్ మరియు న్యూట్రాన్స్ అనేవి నాకు కార్బన్లు ఎన్ని అని ఇవ్వచ్చు, లేకపోతే 3 సమానమైన అని అడగవచ్చు. మనకి ఎలా ఇచ్చినా సరే ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ విధంగా కొన్ని ఎలిమెంట్స్కి మనం అటామిక్ నెంబరు, దానికి మాస్ నెంబరు, తర్వాత దానిలోని ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ కనుక్కోవడం జరుగుతుందండి. ఓకే.